దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని మాటలు వినక ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవగల దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని, నాకు ఇచ్చిన కృపను, నాయన శాశ్వతమైన ప్రేమను, అమూల్యమైన ప్రేమను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రభా నాయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా యోగ్యత లేని వారం ఇచ్చిన యోగ్యతను బట్టి లెక్కలేని స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆపత్కాలమున నేను మొరపెట్టగా నేను నిన్ను విడిపిస్తాను దేవుడు వాక్యంలో చెప్పబడింది. ఉరుము దాగు చోటనే నీకు ఉత్తరం ఇస్తా అని వాక్యంలో చెప్పబడిందండి. ఆపత్కాలమున నువ్వు మొరపెట్టాలి. మనము దేవునికి మొరపెట్టాలి. ఆపత్కాలం శ్రమలో, బాధలో విడిపిస్తా అన్నాడు. కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని మనకు అనుగ్రహిస్తాడు అన్నట్టు. ఉరుము దాగు చోటని నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. శక్తి, సామర్థ్యం గల దేవుడు, బలంనిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, మనకు శాంతి సమాధానంనిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. మరి దేవుని వాక్యంలో భక్తులందరికీ మరి శ్రమలో, బాధలో ఉన్నప్పుడు ఆయనే విడిపించే దేవుడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మరి బాధలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆపత్కాలం నందు నిన్ను విడిపిస్తానని అన్నాడు. దేవునికి మనము ఆపత్కాలంలో మొరపెడితే దేవుడు మన మొర విని మనకు సమాధానములు, శాంతి, నెమ్మది, సమాధానము ఇస్తానని వాక్యంలో చెప్పబడింది. దేవునికి వందనాలు.